సముద్రపు చిప్పలతో మొదలవుతుంది ఈ అద్భుతమైన ప్రయాణం. చిప్పలను జాగ్రత్తగా పగులగొట్టి పనిలో పనికొచ్చే ముక్కలు వేరు చేస్తారు. ఆ ముక్కలను సమానంగా 2 మిల్లీమీటర్ల మందంకు రుద్ది ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసే చిప్ప పలకలుగా తయారు చేస్తారు. ఇక్కడ వాడే చెక్క సాధారణమైనది కాదు. ఇది అరుదైన ఎర్రచందనం. రంగు అందం, చీడపీడలు తట్టుకునే శక్తి దీని ప్రత్యేకత. ఇలాంటి చెక్కతో చేసిన వస్తువులు వందల సంవత్సరాలు మన్నుతాయి. ఎర్రచందనపు పలకలను అత్యంత నైపుణ్యంతో జోడించి పెట్టెల ఆకారం తయారు చేస్తారు. చెక్కపై పూలు, పక్షులు, తీగలు, అందమైన డిజైన్లు జాగ్రత్తగా గీస్తారు. ఆ డిజైన్ వెంట పదునైన ఉలితో చెక్కను తొలిచి చిప్ప ముక్కలు సరిగ్గా కూర్చోవడానికి సందులు చేస్తారు. చిప్ప పలకలను డిజైన్ ప్రకారం చిన్న చిన్న ఆకారాలుగా కత్తిరించి ఒక్కో ముక్కను చెక్కలో చేసిన సందుల్లో జాగ్రత్తగా కూర్చోబెడతారు. ఒక అనుభవజ్ఞుడైన కళాకారుడు పూర్తి నిమగ్నతతో పనిచేస్తున్నాడు. ఇలాంటి ఒక్కో కళాకృతి తయారు చేయడానికి రోజుల కొద్దీ సమయం పడుతుంది. చిప్ప ముక్కలు అమర్చిన తర్వాత నల్లని సంప్రదాయ లాక్కర్ను మొత్తం పైపరపు వస్తుంది. లాక్కర్ ఆరిన తర్వాత పెట్టె జోడించి అంచులు సారిస్తారు. చివరగా ఎర్రచందనపు చెక్కపై సప్తవర్ణాల చిప్ప పూలతో అలంకరించిన అద్భుతమైన ఆభరణ పెట్టె సిద్ధమైంది. ఇది కేవలం ఒక వస్తువు కాదు, తరతరాల కళకు నిదర్శనం.